ఉన్నారు అందరూ. సో, ఈరోజు నెదర్లాండ్‌లో అర్లీమ్ అనే ప్రదేశంలో సంతకొచ్చాను. సో, ఈ ప్లేస్‌లో మనకు కూరగాయలు అండ్ ఏదైనా వస్తువులు లైక్ చిన్న ఏమన్నా బట్టలు గిట్ల కావాలంటే తక్కువకు దొరుకుతాయంటే వచ్చిన. సో, ఈ ప్రదేశంలో వీళ్ళు ఓపెన్‌గా వారం మొత్తం పని చేస్తారండి. ఈ ఫ్రైడే అండ్ సాటర్డేస్ ఎక్కువగా ఓపెన్‌గా కూర్చొని బయట తాగడం జరుగుతుంది. సో, అది కామనే, వాళ్ళు తాగుతారు. బట్ ఎవరికి డిస్టర్బ్ చేయరు. బట్ కమ్ టు ద పాయింట్. సో, ఇక్కడ మనం వచ్చినాం కదా, వెజిటేబుల్స్ ఎస్పెషల్లీ ఉల్లిగడ్డ, టమాటో, ఆలుగడ్డ, కీర ఇలాంటివి ఇక్కడ చాలా తక్కువకు దొరుకుతాయంటే వచ్చాను. మాకు ఒక మహా అంటే 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఆరెంజెస్ తీసుకున్నాను. కొన్ని దాదాపు 300 రూపీస్కి మనకు కిలో దాకా ఇచ్చారు. సేమ్ మన ఇండియా లాగానే ఉంది ప్రైస్. సో, ఆరెంజెస్ కొన్ని, అలాగే యాపిల్స్ తీసుకున్నాను. 4 యూరోస్కి టూ కేజెస్ పడ్డాయి. అంటే దాదాపు మనకు ఒక 450లో మనకు 2 కేజెస్ వరకు వచ్చాయి యాపిల్స్. చాలా బాగున్నాయి స్వీట్గా. సో, మార్నింగ్ లేచి మనకు బ్రేక్ఫాస్ట్ ఒక యాపిల్, ఒక బ్రెడ్. ఇప్పుడు ఈ కంట్రీస్కి వచ్చాక ఇదే అయిపోయింది. కొన్ని ఆలుగడ్డలు, కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాము. సో, అలాగే అవకాడో ఒంటికి మంచిది కాబట్టి కొన్ని అవకాడోస్ తీసుకున్నాము. మిగతావన్నీ దగ్గర దొరికే ఒక సూపర్ మార్కెట్లో తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకోలేదు. ఆ బ్రోక్లీ ఇలాంటివన్నీ ఆల్రెడీ పక్కనే ఉంటే తీసుకున్నాము. రేట్లు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ ఏరియాకి వచ్చాము. సో, రేట్లు అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. బట్ ఆ రేట్లను ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువగానే అనిపిస్తుంది. అలా మనం చేస్తే ఏది కొనలేము కూడా ఈ ప్లేస్లో. అలా చేయొద్దు కూడా. మనకు ఎంత వస్తుందో ఇక్కడ ఎంత సంపాదిస్తుందో దాన్ని బట్టి మనం కొనాల్సి ఉంటుంది ఈ అమౌంట్లో. కొన్ని స్ట్రాబెర్రీస్ అడిగితే వాళ్ళు టేస్ట్ చేయడానికి తీసుకొని తినేసి అన్నారు. పెద్దగా ఏం కాలేదు. జస్ట్ ఒకటి తీసుకొని టేస్ట్ చేశాను. బాగున్నాయి స్ట్రాబెర్రీస్, నాకు చాలా ఇష్టం కూడా. సో, చూడడానికి తాజావి వాళ్ళు డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళి కట్ చేసుకొని వీళ్ళే రైతులే ఇక్కడ పెట్టి అమ్ముతారు ప్రతి ఫ్రైడే రోజు అండ్ సాటర్డే రోజు. కొద్దిగా రేట్లు కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి, మిగతా ప్లేస్లో లాగా కాదు.